నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. లేటెస్ట్గా ఎక్కడ చూసినా కానీ మనకు కొన్ని డౌట్స్ రైజ్ అవుతుంటాయి మెడికల్ పరంగా. వాటిని క్లినికల్ ట్రయల్స్ అని అంటూ ఉంటారు. అవి ఏంది, ఏ మెడిసిన్ కూడా బయటికి రాదు. సో ఇప్పుడు ఉన్నటువంటి మెడిసిన్ కూడా అలాంటి టెస్ట్ల నుంచి బయటకు వచ్చినవి. అయితే అసలు క్లినికల్ ట్రయల్స్ ఎందుకు చేస్తారు? దాని అంటే రోగుల మీద ముందుగానే వాళ్ళకి చెప్పి చేస్తారా? అసలు వీటి మీద చాలా డౌట్స్ చాలామందికే ఉంటాయి. సో వాటి మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ఫార్మకాలజిస్ట్ డాక్టర్ సిఎస్ ముజీబుద్దీన్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ప్రధానంగా మీరు చూసుకుంటే క్లినికల్ ట్రయల్స్ మనకు చాలా అంటే కొంతమందికి ఇప్పుడు ఈ జనరేషన్లో చదువుకునే వాళ్ళకి తెలిసి ఉంటుంది, కానీ అసలు చాలామందికి తెలియదు. సో అసలు క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటి? యాక్చువల్గా క్లినికల్ ట్రయల్స్ దీని హిస్టరీ ఒకవేళ మనం చూస్తే, ఒక జేమ్స్ లిండ్ అని ఒక ఓషన్లో ట్రావెల్ చేసే ట్రావెలర్ ఉన్నాడు. ఆయన ఏం చేశారంటే, ఆయనకు ఒక డౌట్ వచ్చింది. స్కర్వీ పేషెంట్స్ అంతా చాలామంది ఉన్నారు, బ్లీడింగ్ గమ్స్ వస్తున్నాయి, స్కర్వీ చాలామందికి ఉంది, దీన్ని మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము అని చెప్పి లైమ్ జ్యూస్ అనేది కొంతమంది పేషెంట్స్కి ఇచ్చాడు. కొంతమంది పేషెంట్స్కి నార్మల్ వాటర్ ఇచ్చి, కొంతమంది పేషెంట్స్కి లైమ్ జ్యూస్ ఇచ్చేసి చూశాడు. చూసిన తర్వాత లైమ్ జ్యూస్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు చాలా త్వరగా కోలుకున్నారు. కానీ నార్మల్ వాటర్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ప్లాసిబో ఎఫెక్ట్ ఉంటుందో వాళ్ళకి ఏ ఎఫెక్ట్ లేకుండా ఇంకా వర్సనింగ్ అయిపోయింది డిసీజ్. సో దీనివల్ల ఆయన ఏం చెప్పాడంటే, ఫస్ట్ యాక్చువల్గా ఏ మాలిక్యూల్ కానీ ఏ ఒక మెడిసిన్ కానీ మార్కెట్లోకి రావాలంటే ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ పైన ర్యాండమైజ్డ్గా టెస్ట్ చేయాలి. ఓకే, చేసిన తర్వాత మనం దాన్ని ప్రూఫ్ చూపించి మార్కెట్లోకి రావాలి అని చెప్పి ఆయన అప్పటి నుంచి క్లినికల్ ట్రయల్స్ కొద్దిగా మాడిఫై అవుతూ ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్లోకి వచ్చాం. అసలు క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మెడిసిన్స్ మన హ్యూమన్ బీయింగ్స్ లార్జ్ పాపులేషన్లో మార్కెట్లో ఎప్పుడైతే పెడతామో దాని ముందే స్మాలర్ పాపులేషన్లో రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేస్తాం. ఓకే, చేసి వాళ్ళకి ఎవిడెన్స్ చూపిస్తాం, రియలీ ఇది వర్క్ అవుతుంది, ఇది సేఫ్గా ఉంది అని, లైక్ సర్టిఫైడ్ లెక్క. ఆ తర్వాత మనం ఇది ఒక లార్జర్ పాపులేషన్లో పబ్లిక్లో పెడతాం. ఒకవేళ అది టెస్ట్ చేయకుండా డైరెక్ట్లో పబ్లిక్లో పెడితే చాలా చవజ్ అయిపోతుంది, చాలామంది చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ముందు వీళ్ళు ఒక స్టెప్ టెస్ట్ చేసుకుంటారు. సో ఈ టెస్టింగ్ ముందు మళ్ళీ అనిమల్ టెస్టింగ్ ఉంటుంది. ఓకే, సో ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటాం. అనిమల్ టెస్టింగ్ ముందు డిస్కవరీ టెస్టింగ్ ఉంటుంది. సో డిస్కవరీ టెస్టింగ్ అయిన తర్వాత ఈ స్టెప్స్ అన్ని దాటుకున్న తర్వాత హ్యూమన్ బీయింగ్ టెస్టింగ్ వస్తుంది. ఓకే, అంటే స్టేజెస్ వైజ్గా ఉంటుంది. మనం డైరెక్ట్గా ఏదో మందు తీసుకొచ్చి హ్యూమన్ బీయింగ్స్ టెస్ట్ చేయడం ఉండదు. ఫస్ట్ డిస్కవరీలో ఉంటుంది. ఓకే, డిస్కవరీ అంటే సార్, డిస్కవరీ అంటే ఫస్ట్ మనం ఒక రెసెప్టార్ని ఐడెంటిఫై చేస్తాం. ఒక డిసీజ్ వచ్చింది, డిసీజ్ని ఒక రెసెప్టార్ దేని నుంచి వస్తుంది అనేది రెసెప్టార్ చూసుకుంటాం. తర్వాత ఒక మాలిక్యూల్ తీసుకుంటాం, డ్రగ్ని తీసుకుంటాం, కరెక్ట్గా వెళ్ళి ఫిట్ అవుతుందా లేదా అని చూస్తాం. డిస్కవరీలో చూసి ఆ మాలిక్యూల్ ఎంతవరకు సేఫ్గా ఉంది లిటరేచర్లో చూస్తాం. చూసిన తర్వాత దాన్ని ఫస్ట్ ఇన్విట్రో టెస్టింగ్ చేసుకుంటాం డిస్కవరీ ల్యాబ్లో. దాని తర్వాత యానిమల్స్లో చేస్తాం. యానిమల్స్లో కూడా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ నార్మల్ ఒక టాక్సిటీ అంటాము, లేకపోతే ఓటోటాక్సిటీ అంటాము, లేకుంటే జీనోటాక్సిటీ అంటాము, లేకుంటే కార్సినోజెనిసిటీ అంటాం. అంటే క్యాన్సర్కి వస్తుందా, లేకుంటే మన స్కిన్కి ఏమైనా అలర్జీ ఇస్తుందా, లేకుంటే జెనెటిక్ వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఈ టెస్టింగ్స్ అన్ని యానిమల్స్లో కూడా చేస్తాం. ఓకే, డోస్ ఎంతవరకు దీని గురించి తీసుకుంటుంది యానిమల్స్ అనేది కూడా చూస్తాం. మ్యాక్సిమం డోస్ ఎంతవరకు తీసుకుంటుంది, యానిమల్స్ ఎప్పుడు చచ్చిపోతున్నాయి అనేది, లీథల్ డోస్ ఏంటి, ఎఫికసీ డోస్ ఏంటి, అన్ని యానిమల్స్లో చూస్తాం. అన్ని చూసిన తర్వాత ఇది మళ్ళా ఓకే అంటే అప్పుడు క్లినికల్ ట్రయల్స్కి వెళ్తాం. సో ఈ స్టెప్ దగ్గర కూడా మీరు మీ ఇష్టం వచ్చినట్లు మేము టెస్టింగ్ చేసామంటే కుదరదు. గవర్నమెంట్స్కి వాళ్ళు సబ్మిట్ చేయాలి ఈ డేటాని. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు సబ్మిట్ చేసి ఏమని చెప్తారు, లేదా యాక్చువల్గా మేము ఈ టెస్టింగ్ చేసాము, మా ఎఫికసీ ఇది, మా సేఫ్టీ ఇది, ఇప్పుడు మీరు ఈ డేటా చూసి మాకు హ్యూమన్ బీయింగ్ ట్రయల్స్ ఇస్తే మేము చేస్తాము అని చెప్పి అప్రూవల్ అప్పుడు ఇస్తే అప్పుడు వీళ్ళు హ్యూమన్ బీయింగ్స్ మీద టెస్టింగ్ చేస్తారు, మనుషుల మీద. అది లార్జర్ పాపులేషన్ కాదు, స్మాలర్ పాపులేషన్. ఫస్ట్ ఒక ఫేజ్లో కొంతమందిని తీసుకుంటాం, తర్వాత ఇంకొంతమందిని, తర్వాత ఇంకొంతమంది. సో ఇలాగా ఆబ్జెక్టివ్ కానీ డిజైన్స్ కానీ వేరియేషన్స్ అన్నీ మాడిఫై అయ్యి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ తీసుకొని అట్ వన్ పొజిషన్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ డిఫరెంట్ అక్రాస్ రీజన్స్ నుంచి తీసుకొని టెస్ట్ చేసిన తర్వాత దాని ఎఫికసీ సేఫ్టీ ఉంటే అప్పుడు మార్కెట్లోకి డ్రగ్ ఇస్తాం. ఓకే, సో అంటే ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్, ఎలా నిర్వహిస్తారు అంటే? యాక్చువల్గా క్లినికల్ ట్రయల్స్కి వస్తే ఫస్ట్ బేసిక్గా క్లినికల్ ట్రయల్స్కి వస్తే ఒక 3-4 ఫేజెస్ ఉంటాయి. ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అని. ఈ ఫేజెస్ ఎందుకంటే వాళ్ళకి డిఫైన్డ్ ఆబ్జెక్టివ్స్ వేరు ఉంటాయి. ఫేజ్ 1 చూసామనుకోండి, ఎఫికసీ ఉండదు, అంటే అది వర్క్ అవుతుందా లేదా అని చూడము. మనం సేఫ్టీ చూస్తాం. ఫేజ్ 1లో సేఫ్టీ కానీ, టాలరబిలిటీ కానీ, ఫార్మకోకైనెటిక్స్ కానీ చూస్తాం.
అదే ఫేజ్ 2కి వస్తే ఫస్ట్ టైం టెస్టింగ్ జరుగుతుంది అక్కడ, ఎఫికసీ టెస్టింగ్. ఎఫికసీ అసలు డ్రగ్ యాక్ట్ అవుతుందా లేదా, పేషెంట్స్కి డిసీజ్ తగ్గుతుందా లేదా అనేది ఫేజ్ 2లో చూస్తాం, స్మాలర్ నెంబర్ ఆఫ్ పాపులేషన్. మళ్ళీ ఫేజ్ 3 వస్తుంది, అప్పుడు లార్జ్ పాపులేషన్ తీసుకున్నాం, ఎక్కువ పేషెంట్స్ని తీసుకొని రియలీ ఇది వర్క్ అవుతుందా, క్లినికల్ అవుట్కమ్ ఉంటుందా లేదా అనేది టెస్ట్ చేస్తాం అనమాట. దాన్నే మనం ఫేజ్ 3 అంటాం. ఫేజ్ 3 తర్వాత మళ్ళీ ఈ డేటా అంతా తీసుకెళ్ళి గవర్నమెంట్స్ దగ్గర పెడితే వాళ్ళు అది రివ్యూ చేసి కరెక్ట్గా టెస్ట్ చేశారు అని చూసి దానికి మళ్ళీ అప్రూవల్ ఇస్తారు. అప్పుడు మళ్ళీ ఫేజ్ 4కి వెళ్తాం, అది మార్కెటింగ్. అంటే మెడిసిన్స్ రాసేటప్పుడు డాక్టర్స్ ఇంకా ఏమైనా అడ్వైస్ ఏమైనా మిస్ అయ్యామా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా మిస్ అయ్యామా అనేది అక్కడ టెస్ట్ చేసుకొని అక్కడి నుంచి కూడా అనాలిసిస్ చేస్తారు. సో 4 ఫేజెస్ ఉంటాయి క్లినికల్ ట్రయల్స్లో. ఫేజ్ 1 అంటాం, ఫేజ్ 2 అంటాం, ఫేజ్ 3 అంటాం, ఫేజ్ 4 అంటాం. ఓకే. ఈ ఫేజెస్లో ఫస్ట్ స్పాన్సర్ వస్తాడు, అంటే ఎవరైతే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ మెడిసిన్ తీసుకుంటున్నారో వాళ్ళు వస్తారు. ఆ కంపెనీ వచ్చేసి మా దగ్గర ఒక మెడిసిన్ ఉంది అని చెప్పి హాస్పిటల్స్కి వెళ్ళి డాక్టర్స్ని, ఇన్వెస్టిగేటర్ని తీసుకుంటారు. ఓకే. ఆ ఇన్వెస్టిగేటర్స్ ఎవరు, డాక్టర్లు ఉంటారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, వీళ్ళు ఎవరు స్పాన్సర్స్ వెళ్ళి ట్రైనింగ్ ఇస్తారు, మా దగ్గర ప్రోటోకాల్ ఉందని. అప్పుడు ఇన్వెస్టిగేటర్ ట్రైన్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ సబ్మిషన్ చేస్తారు డాక్యుమెంట్స్ ఎవరికి, గవర్నమెంట్కి. మా దగ్గర ఇలాంటి స్టడీ ఉంది, మీరు అప్రూవల్ ఇస్తే మేము స్టార్ట్ చేస్తామని. గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తుంది. ఇది ఆల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎథిక్స్ కమిటీ అని ఉంటుంది, వాళ్ళు ఒక ఇండిపెండెంట్ బాడీ. ఓకే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్పాలి, మీరు మేము ఇలా టెస్ట్ చేస్తున్నాము, ఇంతమంది హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటాము, ఇది మా అనాలిసిస్, ఇది మా స్టడీ, ఇది మా డ్రగ్, ఇలాగా అడ్వైజ్ ఈవెంట్లు వస్తాయని చెప్పాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు మళ్ళీ రివ్యూ చేస్తారు, రివ్యూ చేసి వాళ్ళు అప్రూవల్ ఇస్తే అప్పుడు మీరు స్టార్ట్ చేయాలి. ఓకే. అంటే ఇద్దరు ఎథిక్స్ కమిటీ అప్రూవల్ కావాలి, తర్వాత రెగ్యులేటరీ అప్రూవల్ కావాలి, ఈవెన్ ఇన్వెస్టిగేటర్ కూడా ఈ స్టడీకి సేఫ్గా ఉంది, పేషెంట్స్కి బాగానే ఉంది, ఇది నేను చేస్తాను అని డాక్టర్స్ కూడా ఒప్పుకున్న తర్వాత, అగ్రిమెంట్స్ అయిన తర్వాతే ట్రయల్ స్టార్ట్ అవుతుంది అనమాట. లేకపోతే ట్రయల్ స్టార్ట్ చేయడానికి లేదు. ఓకే. దీనికి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఉంటాయి కదా, పర్మిషన్స్ ఏ రకంగా ఉండొచ్చు? బేసిక్గా క్లినికల్ ట్రయల్స్ ఎప్పుడైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ స్పాన్సర్ వచ్చేసి ఒక ప్రోటోకాల్ డెవలప్ చేసుకుంటాడు. డెవలప్ చేసి ఫస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒకటి, డాక్టర్ ఒకటి ఇస్తాడు, ఎథిక్స్ కమిటీకి ఒకటి ఇస్తాడు. ఎథిక్స్ కమిటీ అనే పేరే మెయిన్ ఏంటంటే వాళ్ళు మెయిన్గా ఎథిక్స్ చూస్తారు. రైట్స్, సేఫ్టీ, వెల్బీయింగ్ ఆఫ్ పేషెంట్స్, వీళ్ళకి అన్ని జాగ్రత్తగా ఉన్నాయా లేదా, వీళ్ళని ఎక్కడైనా ఫోర్స్ చేస్తున్నారా, వల్నరబుల్ పేషెంట్స్ ఎవరైనా తీసుకొస్తున్నారా, కార్మికులు కానీ, స్టూడెంట్లు కానీ, అన్ఎంప్లాయిడ్లు కానీ తీసుకొని వచ్చి ఏదైనా తప్పుగా చేస్తున్నారా, అవన్నీ చూస్తారు ఎవరు, ఎథిక్స్ కమిటీ. దీంతోపాటు రెగ్యులేటరీ బాడీ కూడా చూస్తారు. వాళ్ళు రెగ్యులేటరీ బాడీ వాళ్ళకి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ముందర పెడతారు ఈ ప్రోటోకాల్, ఈ స్టడీ ఇక్కడ ఇండియాలో చేయాలనుకుంటున్నారు, ఈ ప్లేస్లో చేయాలనుకుంటున్నారు, ఈ డాక్టర్ చేయాలనుకుంటున్నారు, స్పాన్సర్ ఇల్లు, ఇది మందు, ఇది మనుషులు అని చెప్పి వాళ్ళకి ఇస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీ అంతా డిస్కస్ చేసుకొని వాళ్ళ అప్రూవల్ ఇవ్వాలి. వాళ్ళ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఎథిక్స్ కమిటీ అప్రూవల్ ఇవ్వాలి. ఎథిక్స్ కమిటీ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేటర్ రెడీగా ఉండాలి. ఇన్వెస్టిగేటర్ దగ్గర పేషెంట్స్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాన్సర్ మందు నా దగ్గర ఉంది, క్యాన్సర్ డాక్టర్ దగ్గర పేషెంట్ లేకపోతే మీరు ఎలా టెస్ట్ చేస్తారు? ఆయన దగ్గర కూడా పేషెంట్స్ ఉండాలి. సడన్గా నా దగ్గర 10,000 పేషెంట్లు ఉన్నారంటే నంబరు, ఎవ్రీ మంత్ ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు ఆ డేటా అడుగుతారు. ఆ డేటా ప్రకారం అదే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉండాలి తప్ప చాలా హై ఉండకూడదు. నాకు సడన్గా నాకు పేషెంట్స్ వచ్చేసారని చెప్తే కూడా ఒప్పుకోరు, డేటా ఫాల్సిఫికేషన్ అంటారు, డేటా ఏదో మీరు మాడిఫై చేశారంటారు. ఇవన్నీ అయిన తర్వాత స్పాన్సర్ వచ్చేసి ఒక అప్లికేషన్ తీసుకెళ్ళి ఒక రిజిస్ట్రీలో సబ్మిట్ చేస్తాడు, గవర్నమెంట్ రిజిస్ట్రీలో. దాన్నే సిటిఆర్ఐ అంటాం, క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ అంటాం. అక్కడ సబ్మిట్ చేస్తాడు. అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ అప్రూవల్ అయితే అప్పుడు మీరు స్టార్ట్ చేయొచ్చు. అంటే క్లినికల్ ట్రయల్ ఎవరు ఎక్కడ చేసినా కూడా మనం నార్మల్ ప్రజలు కూడా ఆ రిజిస్ట్రీలోకి వెళ్ళి ఆ పేరు సెర్చ్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు, ఈ పొజిషన్లో ఉంది, ఈ డాక్టర్ చేస్తున్నారు, ఈ స్పాన్సర్ ఉంది, ఇక్కడ ఎథిక్స్ కమిటీ అప్రూవల్, ఇది గవర్నమెంట్ అప్రూవల్, అన్ని అప్రూవల్స్ ఉంటాయి, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ఎక్కడ కూడా రెగ్యులేషన్స్ని మీరు మాడిఫై చేయడానికి ఉండదు, చాలా స్ట్రింజెంట్ ఉంటుంది. ఎందుకంటే మన ప్రీవియస్ హిస్టరీ చూస్తే చాలా వరకు ఇష్యూస్ ఏమయ్యాయంటే, నాజీ వార్ నుంచి చూస్తే, వరల్డ్ వార్ 2 నుంచి చూస్తే హిట్లర్ చాలామంది డాక్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు ఫోర్స్ఫుల్గా పేషెంట్స్ని తీసుకోండి, మనుషులు చచ్చిపోయినా పర్లేదు, మీరు ట్రయల్స్ చేయండి అని చెప్పి ఫోర్స్ చేశారు. దానివల్ల మనకు న్యూరంబర్గ్ కోడ్ కానీ, డిక్లరేషన్ ఆఫ్ హెల్సింకి కానీ ఇలాంటి రెగ్యులేషన్స్ చాలా వచ్చేసినాయి, జీసీపీ కానీ వచ్చేసినాయి. ఇప్పుడు స్ట్రిక్ట్గా మనం బైండెడ్ ఆన్ రెగ్యులేషన్స్, ఇవన్నీ ఫాలో అయితేనే క్లినికల్ ట్రయల్స్ చేయడానికి ఉంటుంది, లేకుంటే చేయడానికి ఉండదు అనమాట. ఓకే. సరే, అయితే పేషెంట్స్ చాలామంది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్లో వచ్చేటువంటి పేషెంట్స్ కూడా అది సర్టిఫైడ్ ఉండాలి, లేకపోతే అంటే ఎవరైనా రావడానికి ఉంటుందా ఆ క్లినికల్ ట్రయల్స్లోకి, లేకపోతే పర్టికులర్ పీపుల్స్ మాత్రమే రావాలి, లేకపోతే ఇలాంటి పేషెంట్స్ మాత్రమే రావాలని? కరెక్ట్, ఇది ఒక మంచి ప్రశ్న. దీనికి అవగాహన ఒకటి
చాలా ఇంపార్టెంట్. క్లినికల్ ట్రయల్స్లో 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఓన్లీ జనరిక్ మెడిసిన్స్ టెస్ట్ చేశారనుకోండి, హెల్దీ వాలంటీర్స్ సరిపోతారు. అంటే నార్మల్ మనుషులు సరిపోతారు, హెల్దీ వాలంటీర్స్ అంటాం. నార్మల్ మనుషులు అంటే మళ్ళీ వాళ్ళ పేషెంట్స్ కాదు, 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు అన్ని నార్మల్గా ఉన్నవాళ్ళు, అన్ని నార్మల్గా ఉండాలి, ఏది ఇబ్బంది కాకూడదు. షుగర్ లైక్ అన్ని నార్మల్, అన్ని స్క్రీనింగ్ చేస్తారు వాళ్ళు. స్క్రీనింగ్ చేసి ఆ రిపోర్ట్లు ఉంటేనే వాళ్ళు అలౌ చేయాలి, లేకుంటే అవ్వదు. అది జనరిక్ డ్రగ్ టెస్టింగ్. ఓన్లీ బయోలబిలిటీ చేస్తాం. అంటే మెడిసిన్ ఇచ్చేసి బ్లడ్ శాంపుల్ తీసుకొని ఆ బ్లడ్లో డ్రగ్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఓకే, ఎంతవరకు ఉంది అని చెక్ చేసి దానికి అప్రూవల్ కోసం. దాన్నే ఏమంటామంటే బయోలబిలిటీ బయోఈక్వలెంట్ స్టడీస్ అంటాం. ఇంకో విధమైన స్టడీస్ ఉన్నాయి, దానికి క్లినికల్ ట్రయల్స్ అంటాం. అది పేషెంట్స్ మీద చేస్తాం. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒబెసిటీ డ్రగ్ ఉంది. ఇప్పుడు నేను నార్మల్ పేషెంట్ని తీసుకోవడం, నార్మల్ హ్యూమన్ బీయింగ్ తీసుకోవడం లేదు. ఒక పేషెంట్ని ఎవరైతే ఒబెసిటీతో సఫర్ అవుతున్నారో ఆయనే తీసుకోవాలి నేను. ఆయన తీసుకున్నప్పుడు మళ్ళీ ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టుకుంటా, ఇంక్లూషన్ ఎక్స్క్లూషన్, ఎవరిని తీసుకోవచ్చు ఎవరిని తీసుకోకూడదు. 20 పాయింట్లు ఈడ 20 పాయింట్లు ఇక్కడ అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి అది ఎక్కడ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఎవరు అప్రూవ్ చేశారు, రెగ్యులేటరీ అప్రూవల్ చేసింది, ఎథిక్స్ కమిటీ అప్రూవల్ చేసింది, సిటిఆర్ఐలో అప్లోడ్ ఉంది. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చాలా స్ట్రింజెంట్గా స్ట్రిక్ట్గా దాంట్లో ఫాలో అయ్యి మీరు పేషెంట్స్ని తీసుకోవాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్లు తీసుకోవట్లేదు. ప్రోటోకాల్లో ఎలా రాసిందో అంటే పేషెంట్ వచ్చేసి ఈ ఏజ్ గ్రూప్ ఉండాలి, పేషెంట్కి ఇంత వెయిట్ ఉండాలి, పేషెంట్కి ఇది అలవాట్లు ఉండాలి, పేషెంట్కి ఈ మెడిసిన్ తీసుకోకూడదు, పేషెంట్ ఇలా ఉండాలి, ఇలా క్రైటీరియాస్ అన్నీ ఉంటాయి. ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియాస్కి లోపడే ఇన్వెస్టిగేటర్ పేషెంట్స్ని లోపల తీసుకుంటాడు. ఓకే, సో లేకపోతే తీసుకోవడానికి ఉండదు అనమాట. సార్ ఇప్పుడు ముందు అంటే ఇప్పుడు పేషెంట్ వస్తారు క్లినికల్ ట్రయల్స్కి వచ్చినప్పుడు, వాళ్ళకి ముందుగా డీటెయిల్స్ మొత్తం చెప్తారంటే లైక్ ముందు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే మీకు ఇలాంటి డిసీజెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటివి ఏమైనా వస్తాయని వాళ్ళతో కంప్లీట్గా వాళ్ళకు డీటెయిల్స్ చెప్తారా? యాక్చువల్గా మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇది ఒక పాయింట్ ఏంటంటే మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఒకటి ఏంటంటే ఎప్పుడైతే పేషెంట్ డాక్టర్ దగ్గరికి వస్తాడో, డాక్టర్ వచ్చేసి అన్ని డయాగ్నోస్ అంతా చేసిన తర్వాత డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్గా మన దగ్గర ఒక మెడిసిన్ ఉంది, ఆ మెడిసిన్ టెస్టింగ్లో ఉంది. ఆల్రెడీ యానిమల్ టెస్టింగ్ అయిపోయింది, హ్యూమన్ బీయింగ్ కొంత వరకు చేసాము, ఇప్పుడు మన దగ్గర టెస్టింగ్ చేస్తున్నాము. ఈ మెడిసిన్ ఇన్ని రోజులు ఇస్తాము, ఇన్ని అసెస్మెంట్లు చేస్తాము, ఈ డిసీజ్ ఇలాగ అవుతుంది, ఇక్కడ మీకు ప్రాబ్లం అయితే మాకు చెప్పచ్చు అనేది ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని ఏమంటామంటే ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఫామ్ అంటాం. అంటే పేషెంట్కి అసలు మేము ఏం టెస్ట్ చేస్తున్నాము, మీ మీద ఎన్ని రోజులు మెడిసిన్ ఇస్తాము, మీకున్న రిస్క్ ఏంటి, మీకున్న బెనిఫిట్స్ ఏంటి, డబ్బులు ఏమి ఇస్తాము, కంపెన్సేషన్ ఏం చేస్తాము, ఒకవేళ మీకు సడన్గా డెత్ అయితే మీకు డబ్బులు ఎంత ఇస్తాము, ఒకవేళ మీకు ఏమైనా అడ్వర్స్ ఈవెంట్ సైడ్ ఎఫెక్ట్ వస్తే ఎవరికి కాల్ చేయాలి, మీకు ఎన్నిసార్లు బ్లడ్ శాంపుల్ తీసుకుంటాము, ఎన్నిసార్లు మెడిసిన్ ఇస్తాము, మీరు ఏవేవి ఫాలో అవ్వాలి ఏవేవి ఫాలో అవ్వకూడదు అన్నీ కలిపి ఒక డాక్యుమెంట్ ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఫామ్ అంటాం. ఆ డాక్యుమెంట్ అనేది పేషెంట్కి ఇచ్చేస్తాం. డాక్టర్ ఇచ్చేసిన తర్వాత పేషెంట్ని వదిలేస్తాం, ఒక 10 నిమిషాలు మీరు చదువుకోండి అని. పేషెంట్ అన్నీ చదువుకున్న తర్వాత మళ్ళీ డాక్టర్ వస్తాడు. డాక్టర్ వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ క్వశ్చన్లు అడగచ్చు. లేదా నేను మధ్యలో వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చా, మీరు ఏమన్నా నాకు ఫైన్ వేస్తారా, మళ్ళీ నన్ను ఏమన్నా చూడకుండా ఉంటారా, ఇలాంటి క్వశ్చన్లు అన్నీ డాక్టర్ని అడగచ్చు. అడిగిన తర్వాత మళ్ళీ డాక్టర్ ఏం చేస్తాడు, అసలు ఈయనకి అర్థమైందా లేదా ఈ స్టడీ గురించి క్రాస్ చెక్ చేయడానికి ఒక ఎగ్జామ్ పెడతాడు. ఎవరు డాక్టర్ వచ్చేసి పేషెంట్కి ఒక ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అసెస్మెంట్ పెడతారు. 10 మార్కులకి ఆయనకి 8 మార్కులు రావాలి. 8 మార్కులు వస్తే అంటే ఈ స్టడీలో నీకు ఫోర్స్ చేస్తున్నారా, ఈ స్టడీలో ఇంత ఎక్కువ డబ్బులు వస్తాయా, ఇట్లా క్వశ్చన్లు ఏవో ఒకటి ఉంటాయి, 10 క్వశ్చన్లు. ఆ 10 క్వశ్చన్లో ఆన్సర్ చేసిన వెంటనే అప్పుడు దాన్ని చూసి ఈయనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా పేషెంట్ వచ్చేసి చాలా డౌట్లు ఉంటాయి పేషెంట్లకి. ఆ డౌట్లన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతే ట్రయల్లోకి పోవాలి తప్ప భయంతో పోకూడదు, డాక్టర్ ఇన్ఫ్లుయెన్స్తో పోరు. సో పేషెంట్ విల్ గెట్ ఎనఫ్ టైం, పేషెంట్ విల్ నో ఎవ్రీ డీటెయిల్, అన్ని డీటెయిల్స్ ట్రయల్ గురించి అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ పేషెంట్ చదువు రాదు అప్పుడు ఏం చేయాలి అంటారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంపార్షియల్ విట్నెస్ అని ఇంకొకరిని తీసుకొస్తాం. ఎవరైతే ఇంకొక సోషల్ యాక్టివిస్ట్ ఉంటారు, ఎన్జిఓలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చోపెడతాం. కూర్చోబెట్టి ఈయన ఎవరైతే ఎన్జిఓలో వర్క్ చేశానో ఆయన మొత్తం ఐసీఎఫ్ చదువుతారు. ఎవరికి? ఈయన కోసం, పేషెంట్ కోసం. ఆ పేషెంట్ అన్నీ అర్థమైన తర్వాత మళ్ళా ఈయన కూడా సైన్ చేస్తారు, ఇంపార్షియల్ విట్నెస్ కూడా సైన్ చేస్తాడు, ఈయన కూడా తంపు పెడతాడు. ఎవరు? పేషెంట్ కూడా తంపు పెడతారు. ఇది పేషెంట్ ఎప్పుడైతే వింటాడో. ఒకవేళ పేషెంట్ చిన్న బాబు ఉన్నాడు, ఓ 2 ఏళ్ళో 3 ఏళ్ళో, లేకపోతే మెంటల్ పేషెంట్ ఉన్నాడు,
అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అంటే అప్పుడు గార్డియన్ వస్తారు. గార్డియన్ అంటే లీగలీ యాక్సెప్టబుల్ రిప్రజెంటేటివ్. అంటే వాళ్ళ పేరెంట్స్ వస్తారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఆన్ బిహాఫ్ ఆఫ్ పేషెంట్ సైన్ చేస్తారన్నమాట. సో దీన్నే మనం ఏమంటాం అంటే అసెంట్ అండ్ కన్సెంట్ అంటాం. సో ఈ కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడే మీకు చాలా ఇష్యూస్ ఎక్కడ అవుతున్నాయంటే పేషెంట్ వచ్చి రేపు మాకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పలేదంటారు. అప్పుడు ఏం చేస్తామంటే మనం అందుకే ఒక ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ 2 డాక్యుమెంట్లు ఉంటాయి. ఒకటి డాక్టర్ దగ్గర ఉంటుంది, ఒకటి పేషెంట్ దగ్గర కూడా ఉంటుంది. సేమ్ కాపీ అంటే పేషెంంట్ దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. మేము ఈ టైంలో ఈ డ్రగ్ ఇస్తాం, ఈ మెడిసిన్ ఇస్తాం, ఇలాగిస్తాం, కంపెన్సేషన్ ఎలా ఉంటుంది, ఈ విజిట్కి వస్తే ఇంత డబ్బులు వస్తాయి, ఇది అయితే ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అన్ని డీటెయిల్స్ ఉంటాయి. డాక్టర్ దగ్గర కూడా ఉంది, పేషెంట్ దగ్గర కూడా ఉంది. ఏది అప్డేట్ అయినా కూడా మళ్ళీ పిలిచి మళ్ళీ రీకన్సెంట్ కూడా చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటోకాల్ ఒక్కసారి అప్రూవల్ అయితే అది అయిపోదు, మళ్ళీ ఏమైనా చేంజెస్ వస్తే అప్డేట్ అవుతుంటుంది. అప్పుడు మళ్ళీ రీకన్సెంట్ చేయాలి, మళ్ళీ పేషెంట్కి ఇవ్వాలి. సో ఆ విధంగా ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది చాలా కేర్ఫుల్గా సైన్ చేయించాలి. మోస్ట్ ఆఫ్ ఎథికల్ ఇష్యూస్ ఎక్కడ అవుతాయంటే ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ దగ్గర అవుతాయి. పర్టికులర్లీ మనకు అవగాహన లేకుండా ఉండడం కోసము ఇంత ఇది అవుతుంది. కానీ ఒక్క విషయం, ఒకవేళ క్లినికల్ ట్రయల్స్ లేకుంటే ఏ మెడిసిన్ కూడా టెస్ట్ చేయలేం. మెడిసిన్ టెస్ట్ చేయలేకపోతే మెడిసిన్ మార్కెట్లోకి రాకపోతే పూర్ పీపుల్ ఇంకా కష్టపడతారు. సో ఇప్పుడు మరణాల రేట్ ఇంకెక్కువ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ద ప్రాబ్లమ్ ఈజ్ మీరు ఎప్పుడైతే ఎవిడెన్స్ చూపించలేరో ఆ మెడిసిన్ మార్కెట్లోకి రాదు. ఆ ఎవిడెన్స్ చూపించాలి అంటే టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయడం చాలా జాగ్రత్తగా టెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫార్మ్డ్ కన్సెంట్లో ఒకవేళ నాకు అడ్వర్స్ ఈవెంట్ వస్తే రెస్క్యూ మెడికేషన్ ఇస్తారా, ఇంకో మెడికేషన్ ఇచ్చి నన్ను కాపాడతారు. వాళ్ళకి మెడికేషన్స్ ఉంటాయి, లిస్ట్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ పేషెంట్ డాక్టర్ని అడగచ్చు అనమాట. సో అక్కడ అలాగే ఇబ్బంది ఏముండదు. ముందు ఏవి రికార్డింగ్ తీసుకున్నారు. ఒక టైంలో ఏమైందంటే ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది రికార్డింగ్ చేయాలి, ఆడియో వీడియో ఉండాలి. అంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నట్లు ఆడియో వీడియో రికార్డెడ్ ఉండాలి. సో ఆ రికార్డ్ ఎవరికి చూపించరు. ఎప్పుడైనా ఏదైనా పెద్ద ఇష్యూ అయితే అప్పుడు ఆ రికార్డింగ్ బయటకు చూపించాలి. ఎందుకంటే పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది పెట్టకూడదు అని చెప్పి అనుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఏవి కొంతమందికి ఇబ్బందికరంగా ఉంది. సో కొంతమంది మా ఫేసెస్ కనపడకూడదు అని చెప్పి, సో అందుకని మళ్ళీ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ టైంలోనే అడుగుతారు వాళ్ళు ఫస్ట్, మీకు ఏవి ఓకేనా కాదా అని. కాదు అన్నప్పుడు వద్దు అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. అంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా చేసుకుని. ఇక్కడ మధ్యలో ఇప్పుడు ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది సార్. ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ మధ్యలో ఉంటుంది. పేషెంట్కి సమ్ రీజన్స్ భయం కావచ్చు, ఇంకా వేరే అదర్ ఫ్యామిలీ వల్ల కావచ్చు, ఏదైనా మధ్యలో వచ్చి నేను మధ్యలో క్విట్ అయిపోతాను అని కూడా చెప్పొచ్చు. చెప్తే ఏంటి అసలు మరి ఆయన్ని వదులుతారా, లేకపోతే ఆ రోగిని సగం వరకు వచ్చి ఉంటుంది ప్రాసెస్, అప్పుడు ఏం చేస్తారు? యాక్చువల్గా మీ ఒక మంచి ప్రశ్న ఇది. ఏంటంటే ఎథిక్స్ అనేది ఎప్పుడైతే వస్తుందో 2 విషయాలు, ఒకటి ఎథిక్స్, ఒకటి సైన్స్. సైన్స్ ఏం చెప్తుంది, మెడిసిన్ అంతా టెస్ట్ చేసిన తర్వాత పేషెంట్ని వదిలేయండి అంటారు. కానీ ఎథిక్స్ ఏమంటుంది, పేషెంట్కి ఇష్టం లేకపోతే మీరు పంపించేయాలి, ఆయన రైట్ అది. పేషెంట్కి ఫోర్స్ చేయడం లేదు. ఇండియాలో కూడా మనకేంటి అన్ని చాలా రైట్స్ ఉన్నాయి. రైట్ టు ఓట్ కానీ, రైట్ టు స్పీచ్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు హెల్త్, ఇట్లా చాలా ఉన్నాయి. రైట్ ఏంది పేషెంట్ది అంటే అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం విత్ ఆర్ వితౌట్ టెల్లింగ్ రీజన్, మీరు రీజన్ చెప్పండి, చెప్పకపోండి, వెళ్ళిపోవచ్చు. నచ్చలేదంటే వెళ్ళిపోవచ్చు మధ్యలోకి వెళ్ళి. కానీ డాక్టర్ ఏం చేస్తాడు, హీ విల్ ట్రై టు ఫోర్స్ టు అండర్స్టాండ్ ద రీజన్ అడగడానికి ఫోర్స్ చేయొచ్చు. ఎందుకు అంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉండి పేషెంట్ చెప్పలేకపోతే డాక్టర్ ఆ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఫోర్స్ చేసి రీజన్ అడుగుతాడే తప్ప పేషెంట్ మీరు వెళ్ళిపోండి, బట్ మీకు ఏదైతే ట్రీట్మెంట్ నేను ఇస్తున్నానో దాంట్లో ఏ మార్పు ఉండదు, మీకు ఏ లాస్ ఉండదు, ఏ ఫైన్ ఉండదు, ఏ ఇష్యూస్ ఉండవు అని చెప్పి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరు, డాక్టర్ టు ద పేషెంట్. సో ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ప్రజలకు ఏమర్థం అవ్వాలంటే క్లినికల్ ట్రయల్స్లో పేషెంట్ ఎప్పుడైనా సరే ఎగ్జిట్ అవ్వచ్చు వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. ఎవరిని ఫోర్స్ చేయడానికి ఉండదు. ఇన్ఫార్మ్డ్ కన్సెంట్లో అలా విత్డ్రాల్ ఆఫ్ కన్సెంట్ అని ఉంటుంది. అంటే ఏ సమయంలో కూడా మీరు అక్కడి నుంచి విత్డ్రా అవ్వచ్చు మీకు ఇష్టం లేకపోతే అని. ఎక్కడ ఫోర్స్ఫుల్ పార్టిసిపేషన్ అనేది యాక్సెప్టెడ్ లేదు. ఎందుకంటే ఎథిక్స్ అనేది చాలా కేర్ఫుల్గా స్ట్రింజెంట్గా ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ కానీ, ఎన్డీసీటీ రూల్స్ కానీ, ఎథిక్స్ కమిటీ కానీ, ఇన్వెస్టిగేటర్ కానీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకుంటారు వాళ్ళు. ఏ పేషెంట్ని కూడా ఫోర్స్ చేయకూడదు పార్టిసిపేట్ చేయడానికి. అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ఏమైనా అడ్వర్స్ ఈవెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కానీ ఆయన వెళ్ళిపోవాలి అనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. సార్ ఇప్పుడు ఈ ప్రాసెస్లో మధ్యలో చాలామందికి అంటే కొత్త మెడిసిన్ కాబట్టి మేబీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఉంటుందా అలాంటి సిచ్యువేషన్? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక పేషెంట్ని తీసుకున్నాం, క్యాన్సర్ పేషెంట్ అనుకుందాం. క్యాన్సర్ పేషెంట్ phase 3లో ఉన్నాడు.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్ ఆయన సర్వైవల్ ఇంకో 10 రోజులు చనిపోవాలి. కానీ మనం ఏం ట్రై చేస్తున్నాం అంటే నా మెడిసిన్ 1 month ఎన్లార్జ్ చేస్తానని టెస్ట్ చేస్తున్నాను. ఆ టైంలో ఆయనకి 9th డే ఆయన డిసీజ్ వల్లే ఆయనకి ప్రాబ్లం అవుతుంది. అంటే ఆయనకి డిసీజ్ వల్లే ఆయనకి ఆల్రెడీ క్యాన్సర్లో ఉన్నారు. మేము చేసే ట్రయల్స్ కూడా పేషెంట్స్ మీద చాలా ఎండ్ స్టేజ్లో ఉంటారు. అలాంటి పేషెంట్స్ తీసుకున్నప్పుడు ఆ టైంలో ఆయన ఆల్రెడీ వీక్ అయి ఉంటాడు అండ్ ఆల్రెడీ కొన్ని మెడిసిన్స్ తీసుకుంటున్నాడు. అలాంటి టైంలో కొన్ని సీరియస్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో నేను చూసిన కొన్నిసార్లు మేము ట్రయల్స్ చేసినప్పుడు ఒక మెడిసిన్ వచ్చేసి 10 SAEs ఇస్తుంది, కానీ అది ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకు అంటే అలాంటి మెడిసిన్ లేదు మార్కెట్లో. ఓకే. సో ఇప్పుడు వెన్ యూ ఒకటే విషయం ఏంటంటే బెనిఫిట్ రిస్క్ రెండు. ఒకటి రిస్క్ మాత్రం మాట్లాడకుండా దానివల్ల బెనిఫిట్ ఎంత ఉంది అనేది మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే అప్పుడు మనకి ఇది అవుతుంది. సో డ్యూరింగ్ ద ట్రయల్ అడ్వర్స్ ఈవెంట్స్ వస్తాయి, కానీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కానీ దాన్ని అవాయిడ్ చేయడానికి ముందే మేము రెస్క్యూ మెడికేషన్ రెడీ చేసుకుంటాం. ఓకే. ఇంకోటి ఏంటంటే ఫెసిలిటీస్ అన్నీ గట్టిగా ఉంటాయి. అంబులెన్సెస్ కానీ, ఈసీజీస్ కానీ, లేకపోతే ల్యాబ్స్ కానీ, మిగతా వరకు అప్పటికప్పుడు ఇమీడియట్ ఏమైనా ఇష్యూస్ అయినా కూడా కాపాడడానికి వి విల్ హ్యావ్ ద ఇష్యూస్. సో అదే మొన్న ఒక ఆర్టికల్లో కూడా చదివినప్పుడు ఏమైందంటే క్లినికల్ ట్రయల్లో డెత్ వర్సెస్ యాక్సిడెంట్లో డెత్. యాక్సిడెంట్లో చాలా ఎక్కువ మంది చనిపోతున్నారు వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు క్లినికల్ ట్రయల్స్. అంటే ఇప్పుడు నిజం ఏంటి అంటే మనం మాట్లాడేటప్పుడు మనకు అర్థం కాదు. మనం ఆల్రెడీ తీసుకున్న పేషెంటే ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ మెడిసిన్ వల్ల చనిపోయాడని కాదు, వేరే ఇష్యూస్ వల్ల చనిపోయారు అనేది ఉంటుంది. అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆటాప్సీ రిపోర్ట్ తీసుకొని దాంట్లో టెస్ట్ చేస్తాం మనం మళ్ళీ డ్రగ్ వల్ల చనిపోయాడా లేకుంటే డిసీజ్ వల్ల చనిపోయాడా అనేది మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆటాప్సీ రిపోర్ట్ సబ్మిట్ చేసి కంపెన్సేషన్ కూడా చేస్తాం. ఇన్సూరెన్స్ కూడా కవర్ ఉంటుంది పేషెంట్కి ఇన్సూరెన్స్ లేకుండా తీసుకోవడం లేదు. ఓకే, ఇన్సూరెన్స్ రైట్ పేషెంట్ది. ఓకే, పేషెంట్కి ఒక్క చిన్న దెబ్బ తగిలినా కూడా 100% ఫ్రీ ట్రీట్మెంట్. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? స్పాన్సర్ది. ఎందుకంటే స్పాన్సర్ నమ్మి క్లినికల్ ట్రయల్లోకి వచ్చాడు. సో ఇన్సూరెన్స్ అనేది డే 1 ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు రెగ్యులేటరీ బాడీ అడుగుతుంది ఇన్సూరెన్స్ ఎక్కడ మీరు చూపించండి. ఎథిక్స్ ఏమిటి అడుగుతుంది, మీరు 100 మంది పేషెంట్లు తీసుకుంటే ఇన్సూరెన్స్ ఎక్కడ, మీరు ఇన్సూరెన్స్ చూపించండి. 100 మందికి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నారు, మెడిసిన్ తీసుకున్నారు, బైక్ డ్రైవ్ చేస్తున్నారు, సడన్లీ జారి కింద పడిపోయారు, యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది, స్టిల్ దానికి కూడా ట్రీట్మెంట్ స్పాన్సర్ ఇవ్వాలి. ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది దాంట్లో. అంటే ఎందుకంటే మెడిసిన్ ఏమైనా తల తిరిగిందేమో, మెడిసిన్ తల తిరిగి బండి కింద పడ్డాడేమో, ఇట్లా ఇన్సూరెన్స్ అనేది మస్ట్. ఎవరికి? ఎవ్రీ పేషెంట్. ఈ ఇన్సూరెన్స్తో పాటు కంపెన్సేషన్ రైట్. మూడోది ఏంటి? విత్డ్రాల్, ఎప్పుడైనా విత్డ్రా చేయొచ్చు. నాలుగోది ఏంటి అంటే ఒకవేళ క్లినికల్ ట్రయల్ అయిపోయిన తర్వాత మెడిసిన్ మార్కెట్లోకి వచ్చేసింది, అప్పుడు కూడా మెడిసిన్ ఈయన కొని తీసుకోవాల్సిన పని లేదు, ఫ్రీగా తీసుకోవచ్చు ఎప్పుడు, లైఫ్ లాంగ్. దాన్నే మనం ఏమంటాము, ఆ స్టడీ అయిన తర్వాత ఫాలో అప్ పీరియడ్లో కూడా ఫ్రీ మెడిసిన్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు క్లినికల్ ట్రయల్ అయిపోయింది, నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు మళ్ళా మార్కెట్లోకి వచ్చేసింది, వెళ్ళి కొనమంటే నేను కొనను. పేషెంట్ కొనాల్సిన పని లేదు. పేషెంట్కి స్పాన్సర్ ఫ్రీగా ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ తీసుకునేంత వరకు ఇవ్వాలి. ఎందుకంటే పేషెంట్ లేకపోతే అసలు టెస్టింగ్ అయ్యేది కాదుగా. సో అందుకని కొన్ని రైట్స్ ఉన్నాయి పేషెంట్స్వి. ఆ రైట్స్ సంబంధించింది ఎప్పుడైనా సరే పేషెంట్ వచ్చి ఏదైనా కొత్త అడ్వర్స్ ఈవెంట్ వచ్చింది అనుకుందాం, ఆయన వచ్చి కూర్చొని అడగచ్చు డాక్టర్ని, నాకు ఏం సైడ్ ఎఫెక్ట్ వచ్చింది, మీరు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఒకవేళ నాకు ఇదైతే నాకు ఎవరు కంపెన్సేషన్ ఇస్తారు, నేను ఒకవేళ చనిపోతే నా డబ్బులు ఎవరికి వస్తారు, ఎంత మీరు క్యాల్కులేట్ చేస్తారు, ఏదైనా క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే శ్యామ్ గారు, ఎక్కడైనా సరే క్లినికల్ ట్రయల్స్లో సబ్జెక్ట్స్ని మార్కెటింగ్ చేయడానికి లేదు. అంటే ఉండదు. ఎక్కడ ఒక బోర్డు చూపించండి మీరు క్లినికల్ ట్రయల్లో మేము తీసుకుంటున్నాము అని, ఎక్కడ పేపర్లో కానీ టీవీలో కానీ ఎక్కడ ఉండదు. ఎందుకు అంటే మీరు మార్కెటింగ్ చేస్తున్నప్పుడు అబద్ధాలే చెప్తారు. ఇప్పుడు ఒక యాడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎక్స్ ప్రోడక్ట్ తీసుకుంటాం, దాన్ని కొద్దిగా హైప్ చేసి చెప్పకపోతే ప్రజలే తీసుకోరు. క్లినికల్ ట్రయల్స్ని హైప్ చేసి చెప్పడానికి ఉండదు, ఎందుకంటే అది లైఫ్ సేవింగ్, మనుషుల్ని కాపాడడానికి. కాబట్టి ఎక్కడా మీరు మార్కెటింగ్ చేయడానికి ఉండదు. సో ఇది బేసిక్గా డే 1 నుంచి అంటే ఆ డిసీజెస్ నుంచి రావాలి అంతే తప్ప వేరేది ఉండదు. డాక్టర్లకు పోయి చెప్తారు, మా దగ్గర ఇలాంటి మెడిసిన్ ఉంది, మీరు ఈ మెడిసిన్కి ఎవరైనా పేషెంట్స్ ఉంటే కన్నా మీరు ఇవ్వండి, మీరు పార్టిసిపేట్ చేయించండి అని. వాళ్ళే రెస్క్యూ మెడికేషన్లు కానీ అన్ని మెడికేషన్స్ కానీ అన్నీ ఇస్తారు. సో మార్కెటింగ్ అనేది చేయకూడదు, ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయకూడదు.
వల్నరబుల్ సబ్జెక్ట్స్ని తీసుకోకూడదు. అంటే వల్నరబుల్ అంటే ఎవరైతే నార్మల్ ప్రజలు ఉంటారో, అన్ఎడ్యుకేటెడ్, అన్ఎంప్లాయిడ్, తర్వాత కొంతమంది లెస్ ఇన్కమ్ పీపుల్, కొద్ది పూర్ పీపుల్, ఇలాంటి వాళ్ళని కానీ, ప్రిజనర్స్ని కానీ, ఆర్ఫాన్స్ని కానీ, లేకపోతే ఇప్పుడు అడుక్కునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళని మన క్లినికల్ ట్రయల్స్లో తీసుకోవడానికి లేదు. రెఫ్యూజీస్ ఉంటారు కొంతమంది, వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు రెఫ్యూజీస్, ప్రిజనర్స్ ఉంటారు, జైళ్ళలో ఉన్న వాళ్ళు, అన్ఎంప్లాయిడ్ ఉంటారు, ట్రైబల్ పీపుల్ ఉంటారు, రిమోట్ విలేజ్, వాళ్ళకి ఏమీ తెలియదు. మనం వాళ్ళకి ఈ మంది వేసుకోండి అంటే వేసుకుంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు. అలాంటి వాళ్ళని తీసుకోవడానికే లేదు. ట్రయల్స్లో చాలా స్ట్రిక్ట్గా వల్నరబుల్ సబ్జెక్ట్స్, అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు, వాళ్ళకి లేదు మీకు కొద్ది డబ్బులు ఇస్తాను వచ్చే, అలాగ ఉండదు, వాళ్ళు తీసుకోకూడదు. అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ, లేకపోతే ఒక కమ్యూనిటీలో కానీ, ట్రైబల్ పీపుల్ కానీ, లేకపోతే రెఫ్యూజీస్ కానీ, ఆర్ఫాన్స్ కానీ, లేకపోతే ఎవరైనా బెగ్గర్స్ ఉన్నా ఇలాంటి వాళ్ళని తీసుకోవడానికి ఉండదు. వల్నరబుల్ అంటాం మనం. సో పేషెంట్స్కి రైట్స్ ఉంటాయి. వాళ్ళని తీసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా క్రైటీరియాస్ చూసి తీసుకొని, వాళ్ళకి ఏదైనా టెస్ట్ అర్థం కాకపోతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి టెస్ట్ ఇచ్చి, దాని తర్వాత బికాస్ పేషెంట్ లేకపోతే డ్రగ్ లేదు, సింపుల్. పేషెంట్ లేడు అంటే డ్రగ్ మీరు ఎలాగైనా టెస్ట్ చేయలేరు. సో అందుకని అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి పేషెంట్ని కాపాడుకుంటూ తీసుకొచ్చి ట్రయల్స్లో పార్టిసిపేట్ చేస్తాం దాంట్లో మేజర్గా. ఇంకోటి ఏంటంటే సార్, మేజర్గా దీంట్లో ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది క్లినికల్ ట్రయల్స్లో వస్తుంటారు. వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఉన్నటువంటి రోగికి ఏంటి ప్రయోజనం అంటే ఏం చెప్తారా? ఇది మంచి ప్రశ్న. అది యాక్చువల్గా ఏంటంటే, ఈ ఒకవేళ పేషెంట్ వచ్చి మనని అసలు నాకు యూజ్ ఏంటి, నేను ఎందుకు పార్టిసిపేట్ అవ్వాలంటే, పాయింట్ నెంబర్ 1, ఒకవేళ పేషెంట్ ఈజ్ నాట్ కేపబుల్, ఒకవేళ కొనడానికి కేపబుల్ లేకుండా ఉండి, నేను అంత నా దగ్గర ఫైనాన్షియల్ ఇది లేదు అన్నప్పుడు ఈ వేలోకి వెళ్తారు వాళ్ళు. ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది కాస్ట్ లేకుండా ఉంటుంది కాబట్టి. రెండోది ఏంటంటే నోబుల్ కాజ్ అంటాం. ఇది ఎక్కువ మాట్లాడడం మనం. నోబుల్ కాజ్ అంటే, ఇప్పుడు పేషెంట్ ఒకవేళ పార్టిసిపేట్ అయితే రేపటి రోజున ఈ మందు మార్కెట్లోకి వస్తుంది, ఈయనే ఒప్పుకోకుండా టెస్ట్ చేయించుకోకపోతే మార్కెట్లోకి మెడిసిన్ ఎలాగ వస్తుంది? ఎంతోమంది పేషెంట్లు చనిపోతున్నారు, ఎంతోమంది పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. సో ఇది చాలా నోబుల్ కాజ్. ఇప్పుడైతే పేషెంట్ సోషల్ కాజ్. ఎందుకంటే ఇప్పుడు మనం కోవిడ్ వ్యాక్సిన్ చూసినా కూడా చాలామంది హీరోస్ కానీ, యాక్టర్స్ కానీ, లేకపోతే సోషల్ రిఫార్మర్స్, ఐఏఎస్, ఐపీఎస్లు అందరూ మేము తీసుకుంటామని ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళే. ఎందుకంటే అది నోబెల్ కాజ్. మేము టెస్ట్ చేసుకుంటాం, మాకు ఇవ్వండి అని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళే. ఎందుకంటే అది వాళ్ళు టెస్ట్ చేసుకోవడం వల్ల బాధ్యత కాబట్టి, నోబెల్ కాజ్ కాబట్టి, వాళ్ళు ఫ్యూచర్లో ఈ మాలిక్యూల్ రాకపోతే, ఇప్పుడు వాళ్ళే టెస్ట్ చేయకపోతే మన కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేది కాదుగా. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది, కోవాక్సిన్ వచ్చింది, మన కోవిషీల్డ్ వచ్చింది. సో ఇలాంటివన్నీ వ్యాక్సిన్స్ రావడం వల్ల మనకి ఇలా అవ్వడం వల్ల నోబెల్ కాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజల కోసం మనం ఇది ఇప్పుడు చేయకపోతే మళ్ళీ ఇది మార్కెట్లోకి రాదు అనేది ప్రజల కోసం చేయాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు పేషెంట్స్కి సంబంధించినటువంటి ప్రైవసీ ఎలా ఉంచుతారు? ఇది కూడా ఒక మంచి పాయింట్. ఇది ఎందుకంటే ప్రైవసీ అనేది ఇండియాలో మనం ఎక్కువ మాట్లాడము. ఎక్కడ కావాలంటే అక్కడ ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలు అన్నీ రాసి ఇచ్చేస్తుంటాం మనం ఏడికి వెళ్ళినా కూడా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే పేషెంట్ వచ్చి డాక్టర్ దగ్గర కూర్చుంటాడో ఆయనకు ఒక సందేహం వస్తుంది పేషెంట్కి. సార్ మీరు అంతా ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, ఇంత డేటా తీసుకున్నారు, నా డిసీజ్ అందరికీ పోయి చెప్తారంటున్నారు, ఎలాగ సార్ అంటే, అప్పుడు డాక్టర్ వచ్చేసి లేదు, మాది యాక్చువల్గా హిప్పా రెగ్యులేషన్స్, మాకు చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్నే మనం ఏమంటాం అంటే హిప్పా అంటాం. హిప్పా రెగ్యులేషన్స్ ప్రకారం మీ పేరు కానీ, మీ డీటెయిల్స్ కానీ ఎక్కడ తెలియకుండా దాన్ని హైడ్ చేసేస్తాం. ఓకే. అంటే పేరు ఉండదు, పేరు బదులు ఒక నంబర్ ఇచ్చేస్తాం ఆయనకి. సబ్జెక్ట్ ఐడి అంటాం, పేషెంట్ ఐడి అంటాం, పేషెంట్ ఐడి. సో 101 అంటాం. ఇప్పుడు మీరు కూడా ఒక హాస్పిటల్కి వెళ్తే శ్యామ్ గారు ఎక్కడా అని అడగరు, 101 ఎక్కడా అని అడుగుతారు. ఎందుకంటే శ్యామ్ అనేది చాలామంది ఉండొచ్చు. సో అక్కడ పాయింట్ ఏంటంటే ఆ నంబర్ అనేది ఇంపార్టెంట్ తప్ప నేమ్ ఇంపార్టెంట్ కాదు. అది ఇంకోటి ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ప్రైవసీ అనేది క్లియర్గా ఇన్ఫార్మ్ కన్సెంట్లో ఇస్తాం పేషెంట్కి. ఇలాగా ఈ డేటాని మేము షేర్ చెయ్యము, ఏదైనా సరే మీ డేటాని షేర్ చెయ్యము అనలేదనంటే అదేదో లీగల్ ఇష్యూస్ అయ్యి ఈ పేషెంట్ ఆ టైంలో అక్కడ ఉన్నాడా లేదా, అక్కడ ఏదో కేసు అయింది అంటే తప్ప ఇవ్వరు. అలాంటి ఇష్యూస్ రావు. 99.99% అలాంటి. పేషెంట్ నేమ్ అనేది ఒక్కరికే తెలుస్తుంది ట్రయల్లో, అది ఎవరంటే డాక్టర్కి. దాని తర్వాత ఎవరికి తెలియదు. సో అక్కడ పాయింట్ ఏంటంటే ప్రైవసీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ అట్మోస్ట్ కేర్ తీసుకుంటారు ఎవరికి, పేషెంట్స్కి. సో ఆ టైంలో ఇన్ఫార్మ్డ్ కన్సెంట్లో కూడా క్లియర్గా రాస్తాం, మీ ప్రైవసీ,
మీ కాన్ఫిడెన్షియాలిటీ, మీ ఫోటో కానీ, వీడియో కానీ, ఆధార్ కార్డు కానీ ఏదైనా సరే ఎవరికి అది బయట పెట్టాము అని చెప్పి కాన్ఫిడెన్షియాలిటీ సైన్ చేయించుకుంటాం, చేసుకునే ఇస్తాం, ముందుగానే చేసుకొని ముందే చేసుకుని ఇస్తాం. ఓకే. ఇప్పుడు ఇండియాలో చాలామంది ఇట్లాంటి క్లినికల్ ట్రయల్స్ చేస్తూ ఉంటారు సార్, బట్ అదర్ కంట్రీస్తో పోలిస్తే ఇండియాలో చాలా తక్కువ ఉంది. అది వెరీ ట్రూ పాయింట్. బట్ ఏంటంటే దీంట్లో బేసిక్గా ఇప్పుడు జరిగిన డిస్కషన్స్లో అన్ని ఇంత స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి, ఇంత ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళు, ఇవి అవగాహన లేదు. నార్మల్ ప్రజల్లో అవగాహన లేదు. అవగాహన ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో వాళ్ళే వచ్చి పార్టిసిపేట్ అవుతారు. సో వేరే కంట్రీస్లో వాళ్ళు ముందుకు వచ్చి మేము పార్టిసిపేట్ అవుతాము, వాళ్ళకి ఒక అవగాహన ఉంది ఆల్రెడీ వేరే కంట్రీస్లో. సో నంబర్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ యుఎస్లో కానీ యూరోప్లో కానీ పోలిస్తే ఇండియాలో తక్కువ ఉన్నాయి. బట్ ఇండియాలో గ్రో అవుతున్నాయి, క్లినికల్ ట్రయల్స్ గ్రో అవుతున్నాయి. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ ఏదైతే చేస్తున్నామో అది ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా మన బడ్జెట్లో కూడా మన బయోఫార్మా గురించి ఎక్కువ రీసెర్చ్ చేయండి, ఎక్కువ సిఆర్ఓస్ క్లినికల్ రీసెర్చ్ ఎక్కువ చేయండి, స్టడీస్ ఎక్కువ కండక్ట్ చేయండి, ఎవిడెన్స్ ఎక్కువ తెండి అని చెప్పి ఎక్కువ ప్రెషర్ పెడుతున్నాం మన మీద. సో అందుకని క్లినికల్ రీసెర్చ్ ఎక్కువ అవుతుంది. ప్రజల్లో అవగాహన ముఖ్యమండి శ్యామ్ గారు. ఏ ట్రయల్స్ కూడా ఇల్లీగల్గా, అనాథికల్గా చెయ్యము. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ రెగ్యులేషన్స్ అండ్ గైడ్ లైన్స్. దాని ప్రకారమే ప్రోటోకాల్స్ ఉండి, ఐసీఎఫ్లు ఉండి, పేషెంట్స్కి అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ని సపోర్ట్ చేస్తూ ట్రయల్స్ చేయాలి. అండ్ ట్రయల్స్ అనేది చాలా ముఖ్యం మనకి ఇప్పుడున్నటువంటి జనరేషన్. సో దీంట్లో చాలామంది ఏంటంటే స్టేజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు లైక్ ఏంటంటే 90% అంటే 70-60 అలా స్టేజెస్ కూడా ఉంటాయి. సో ఎన్ని స్టేజెస్లో అంటే దాని ఫర్దర్గా స్టెప్స్ ఎన్ని విధాలుగా ఉంటాయి, అంటే ఏ మెడిసిన్కి సంబంధించి డిఫరెంట్ ఉంటాయా ఏంటి అసలు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే మెడిసిన్ ఎంత ఎఫికసీ ఉంది అనే దాన్ని బట్టి అప్రూవల్స్ ఉంటాయి. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ డ్రగ్ ఒక మాలిక్యూల్ ఉంది, మీ ఎఫికసీ అనేది ఎలాగ అసెస్ చేస్తున్నారు అనేది కూడా ఒక పాయింటే. ముందు ఎఫికసీ అనేది ఎలాగుండింది, ఒక హైపర్ టెన్షన్ ఉంది, అది పెరుగుతుందా లేదా అనేది చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, హైపర్ టెన్షన్ కూడా తగ్గాలి, పేషెంట్ హ్యాపీనెస్ ఇండెక్స్ కూడా ఉండాలి. అంటే పేషెంట్ రియలీ ఇంట్రెస్ట్ చూపించాలి, నేను మందు తీసుకుంటుంటే నాకు రియలీ ఎఫెక్ట్ బాగుంది అనేది. దాన్ని కూడా ఒక ఎఫికసీ లాగా తీసుకున్నాం. మూడోది ఏంటి, సర్వైవల్ అంటున్నాం. పేషెంట్ మందులు తీసుకొని ఎన్ని రోజులు ఎక్కువ బతుకుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ హెచ్ఐవి ఉంది, ఆ పేషెంట్ ఎన్ని రోజులు ఎక్స్ట్రాగా బతుకుతున్నాడు, మీరు ఎంత ఎన్లార్జ్ చేస్తున్నారు అనేది ఎఫికసీ డేటా పాయింట్స్. సో ఎఫికసీ అనేది ఒక పర్సంటేజ్ లాగా తీసుకుంటే, సో ఎలాగ మనం టెస్ట్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సేఫ్టీ కూడా ఎంత పర్సంటేజ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, అది మేనేజబులా కాదా. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, ఇట్స్ ఓకే మేనేజబుల్. బట్ నాకు తల తిరిగి పడిపోయాను, నాట్ మేనేజబుల్. నాకు సడన్గా లైఫ్ థ్రెటనింగ్ వచ్చేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, నాట్ మేనేజబుల్. నా వర్క్ ఆగిపోయింది, నా ఇది ఆగిపోయింది. సో అలాంటివి ఒక ఎఫికసీ అండ్ సేఫ్టీ పారామీటర్స్ చూసుకొని డ్రగ్ అప్రూవల్ ఇస్తారు తప్ప వాళ్ళు ముందే రాసుకుంటారు మాకు ఇలాంటి సేఫ్టీ, ఇలాంటి ఎఫికసీ ఉంటేనే అప్రూవల్ ఇస్తుందని. ఇప్పుడు రీసెంట్గా వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ డిసీజెస్ ఇప్పుడు ఉన్న దాంట్లో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. ఒకటి ఒబెసిటీ, ఒకటి డయాబెటీస్, ఒకటి హైపర్ టెన్షన్. సో మెయిన్గా ఒబెసిటీ. ఇప్పుడు రీసెంట్గా ఒక 2 మెడిసిన్స్ అప్రూవ్ అయ్యాయి, యూఎస్ మెడిసిన్స్. ఒక మెడిసిన్ వచ్చేసి కడుపులో ఫుడ్ తినక ముందే ఫుల్గా ఉన్నట్లు ఫీలింగ్ వస్తుంది, కడుపులో మీకు ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తుంది. రెండోది ఏంటి, ఏదైతే మీకు కడుపు నుంచి ఒక మెసేజ్ వెళ్తుందో బ్రెయిన్కి ఆకలిగా, ఆ మెసేజ్ని కట్ చేసేస్తుంది. సో 2 మెడిసిన్, ఈ 2 మెడిసిన్స్ని లాంగ్ టర్మ్ టెస్ట్ చేసినప్పుడు దాని వెయిట్ ఎలా తగ్గింది, దాని కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా తగ్గాయి, దాని హ్యాపీనెస్ ఇండెక్స్ ఎలా ఉంది, ఈజీనెస్ టు మూవ్. వెయిట్ తగ్గిన వెంటనే నేను తొందరగా మూవ్ అవుతున్నాను, ఫాస్ట్గా నడుస్తున్నాను. ఇలాంటివి ఎఫికసీ మళ్ళీ సపరేట్గా చూసుకొని రీసెంట్గా తీసుకొచ్చాం మార్కెట్లోకి. సో 2 బ్లాక్ బస్టర్ డ్రగ్స్ రీసెంట్గా ఒబెసిటీకి వచ్చాయి, ఇంకొక 2 మార్కెట్లో ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ అవుతున్నాయి. ఇంకో 2 డ్రగ్స్ ఆల్రెడీ 2 మార్కెట్లోకి వచ్చేసినాయి. సో ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఈదర్ ఇట్ ఈస్ క్యాన్సర్ ఆర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, లేకపోతే యాంటీ మైక్రోబైల్ రెసిస్టెన్స్. ఐ థింక్ మనం ఒక్కసారి రీసెంట్గానే ఒకటి ఏఎంఆర్ గురించి మనం చేసాము. సూపర్ బగ్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో చాలా డేంజరస్ మైక్రో ఆర్గానిజం వచ్చినప్పుడు యాంటీ మైక్రోబైల్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఇది వస్తున్నాయో అలాంటి మెడిసిన్స్ ఇప్పుడు దాని గురించి ఎక్కువ ఫోకస్ చూపిస్తున్నాం. సో ఇలాంటి డిసీజెస్కి క్లినికల్ ట్రయల్స్, క్లినికల్ స్టడీస్ ఎక్కువ చూడాలి. సో అందుకనే మనం ఈ క్లినికల్ ట్రయల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ క్లినికల్ ట్రయల్స్లో చూసుకుంటే ముఖ్యంగా అంటే చాలామందికి అపోహలు ఉంటాయి. చాలామంది జనరల్ పీపుల్స్కి ఎవరికైనా కానీ చాలామంది రకరకాలైనటువంటి అపోహలు ఉంటాయి. అసలు దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు, కొంతమంది ఎలా ఉంటుందో, ఇలాంటి చాలా ఉంటాయి సార్. దీనికి ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే అపోహలు దేనికి ఉన్నాయంటే, ఒకటి
ఈ క్లినికల్ ట్రయల్స్ అనేది నిజంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే గవర్నమెంట్స్ కానీ అప్రూవ్ చేస్తున్నారా లేదా అనేది ఒక అపోహ. రెండోది ఏంటంటే ఏదో మనము ఎనిమల్స్ లాగా టెస్ట్ చేసేసి చనిపోతే బయటపడేస్తాము అనేది ఒక అపోహ. ఇవన్నీ అపోహలు. మూడోది ఏంటంటే ఫోర్స్ చేసి మనకి ఏదో డబ్బులు ఇచ్చేసి ఏదో ఒక మెడిసిన్ తీసుకోండి ఏదో చేసేస్తారు అని చెప్పి కిడ్నాప్ చేసేసి తీసుకెళ్ళిపోయి చేసేస్తారు. ఇలాంటివన్నీ అపోహలండి. క్లినికల్ ట్రయల్స్ అనేది చాలా బాగా స్టాండర్డ్గా మంచిగా డాక్టర్స్ కానీ ఫార్మకాలజిస్ట్ కానీ స్పాన్సర్స్ కానీ సిఆర్ఓస్ కానీ రెగ్యులేటర్స్ కానీ గవర్నమెంట్స్ కానీ ఎథిక్స్ కమిటీస్ కానీ ఇంతమంది కలిసి చేస్తారనమాట. ఏదో ఒక చోట ఎప్పుడైనా సరే ఏదో ఒక అడ్వర్స్ ఈవెంట్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అది ఒకసారి ఏమైందంటే ఒక పేషెంట్ ఒక ట్రయల్లో పార్టిసిపేట్ అవుతున్నాడు, ఆయన ఇంకొక 4 చోట్ల పార్టిసిపేట్ అవుతున్నాడని చెప్పలేదు, ఇంకొక 4 చోట్ల బ్లడ్ ఇస్తూ ఇక్కడ కూడా వచ్చి బ్లడ్ ఇచ్చాడు, తల తిరిగి పడిపోయాడు. అందరూ ఏమన్నారు, లేదా అది చేయడం వల్లే చనిపోయారు. అసలు యాక్చువల్గా ఏంది, ఒక్క చోటే పార్టిసిపేట్ అవ్వాలి. బ్లడ్ అనేది 120 రోజులు ఒకేసారి ఇవ్వాలి. మీరు అలాగేలాగా ఇచ్చారు, అది ఎవరు అడగట్లేదు, చనిపోయారు. అదే కదా అపోహ. సో అపోహలు ఏంటంటే మనం ఏదో ఇల్లీగల్గా కానీ అనెథికల్గా కానీ చేసేస్తున్నాం అనేది తప్పు. చాలా స్ట్రింజెంట్గా ప్రోటోకాల్ డెవలప్ చేసుకొని ఇన్వెస్టిగేటర్ బ్రౌచర్ డెవలప్ చేసుకొని గవర్నమెంట్ ఏజెన్సీస్కి ఇచ్చి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్కి ఇచ్చేసి తర్వాత ఈ ఎథిక్స్ కమిటీస్ ఇచ్చేసి సిటీఆర్ఐలో అప్లోడ్ చేసి చాలా జాగ్రత్తగా పేషెంట్స్ని తీసుకొని టెస్టింగ్ చేసి డేటాని తీసుకొని అనాలిసిస్ చేసి ఆ డేటాని తీసుకెళ్ళి సబ్మిట్ చేసి అప్రూవల్స్ తీసుకుంటాం తప్ప ఎక్కడ కూడా మనం ఇల్లీగల్గా కానీ అనెథికల్గా కానీ క్లినికల్ ట్రయల్స్ చేయట్లేదు అనమాట. సో అదే మెయిన్. అది అంటే చాలా మందికి అదే ఈ డౌట్ ఉండుంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు సినిమాలలో చూపించినట్టు రకరకాల సినిమాటిక్ లెవెల్లో అవి యాక్చువల్గా ఏంటంటే అవన్నీ అబద్ధాలు. నిజాలు ఏంటి అంటే మెయిన్గా డాక్టర్స్ కానీ ఫార్మకాలజిస్ట్ కానీ లేకపోతే ఎథిక్స్ కమిటీస్ కానీ సిఆర్ఓస్ కానీ స్పాన్సర్స్ కానీ రెగ్యులేటర్స్ కానీ ఎవ్రీవన్ టేక్స్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్స్. ఒక్క చిన్న తప్పు జరగకుండా, ఎందుకంటే ఒక మెడిసిన్ మార్కెట్లోకి వస్తేనే మిగతా వాళ్ళకి మనం సేఫ్ గార్డ్ చేయాలి. సో అందుకని అలాంటి తప్పులకే అవకాశం ఉండదు అనమాట. సో చాలా జాగ్రత్తగా చేస్తారు క్లినికల్ ట్రయల్స్. రైట్. అండ్ ఫైనల్గా దీని మీద క్లినికల్ ట్రయల్స్ మీద కొన్ని ముఖ్య విషయాలు అంటే చెప్పాలంటే ప్రజలకు ఏం చెప్తారు సార్? సో క్లినికల్ ట్రయల్స్ అనేది చాలా సేఫ్గా చాలా స్ట్రింజెంట్గా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్లో చేస్తారు. సో ఎవరైనా ప్రజలు క్లినికల్ ట్రయల్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏదైనా పేషెంట్ డిసీజెస్ కానీ ఎవరైనా ఉంటే డాక్టర్స్తో కోఆర్డినేట్ చేసుకుంటే డాక్టర్స్ దగ్గర ఒకవేళ క్లినికల్ ట్రయల్స్ ఉంటే వాళ్ళు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు. అండ్ పేషెంట్స్ అనేది ఎక్కడ ఫోర్స్ చేయము. ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది చాలా జాగ్రత్తగా కన్సెంట్ తీసుకొని వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాతే పార్టిసిపేట్ అవుతాం. ఏ టైంలో అయినా సరే సబ్జెక్ట్ అనేది విత్డ్రా అయిపోవచ్చు. సో సబ్జెక్ట్ అనేది ఫోర్స్ఫుల్గా ఉండాల్సిన పని లేదు. ఏ అడ్వర్స్ ఈవెంట్ వచ్చినా సైడ్ ఎఫెక్ట్ వచ్చినా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. పేషెంట్కి ఏం జరిగినా ఇన్సూరెన్స్లో కవర్ చేయాల్సిందే. సో అల్టిమేట్లీ పేషెంట్ రైట్ సేఫ్టీ వెల్బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంగ్ విత్ సైన్స్. సైన్స్ ఎథిక్స్ రెండూ మాకు కావాలి. మోర్ ఇంపార్టెంట్లీ ఎథిక్స్ ఇంపార్టెంట్ కావాలి. కాబట్టి సో నేను ప్రజలకు కోరుకునేది ఏంటంటే అట్లీస్ట్ అవగాహన తెచ్చుకోండి, క్లినికల్ ట్రయల్స్ గురించి అవగాహన తెచ్చుకోండి. క్లినికల్ ట్రయల్స్ లేకపోతే న్యూ మెడిసిన్ మార్కెట్లోకి రావడానికి కష్టం. ఓకే. సో అది ఇప్పుడు ఏమైనా ఉందా సార్, అంటే నెక్స్ట్ రాబోయే మెడిసిన్ ఏమన్నా ట్రయల్స్ ఎలా జరుగుతున్నాయి? ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ నియర్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ థౌజండ్స్ ఆఫ్ ట్రయల్స్ ఆర్ బీన్ ఆల్రెడీ దేర్ జరుగుతున్నాయి. ఇప్పుడు మార్కెట్లోకి కొత్త డిసీజెస్ వస్తున్నాయి. సో కొన్ని వైరసెస్ వస్తున్నాయి, కొన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తున్నాయి. సో ఇలాంటి వాటికి ఎక్కువ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి. సో దీంట్లో ఏంటి అంటే ఒక ఆర్ఫాన్ డిసీజెస్ కొన్ని ఉన్నాయి, మనకు తెలియని డిసీజెస్ చాలా తక్కువ పేషెంట్స్ ఉన్నారు. అవునా? ఒక 1,000,000 మందిలో 2 పేషెంట్స్ ఉంటారు. అలాంటి పేషెంట్స్ ఉన్న ఆర్ఫాన్ డిసీజెస్ మీద కూడా టెస్టింగ్ చేస్తున్నారు ఇప్పుడు. సో చాలా బయోసిమిలర్స్ కానీ బయాలజిక్స్ కానీ కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ కానీ ఇలాంటి డిసీజెస్ గురించి ట్రీట్మెంట్ చేస్తున్నాము అనమాట. సో ట్రయల్స్ చేస్తున్నారు. సో ట్రయల్స్ అనేది ఇప్పుడు మంచిది, ఇప్పుడు ఫ్యూచర్లో బాగా గ్రో అవుతుంది అనమాట. సో వేరే కంట్రీస్తో పోలిస్తే ఇండియాలో కూడా గ్రో అవుతుంది. సో బికాజ్ ఆల్రెడీ రీసెంట్గా మనకున్న బడ్జెట్లో కూడా చాలా అమౌంట్ వాజ్ గివెన్ టు ఫార్మా అండ్ ఆల్సో సిడిఎస్ఈఓ. సో వీల్ డెఫినెట్లీ గ్రో. అందుకే ఈసారి బడ్జెట్ కూడా ఉచితాలకు సెలవిస్తూ ఎక్కువగా వీటి మీద మళ్ళించింది బడ్జెట్ అని కూడా పెట్టుకోవడం జరిగింది అనమాట. సో ఫార్మా కావచ్చు, మిలిటరీ ఇలాంటి విధాలు కూడా. మెడికల్కి ఓకేనా మరి ఆ బడ్జెట్? అవునవును, మెడికల్కి బాగా ఇచ్చారు కదా బడ్జెట్ ఈసారి. సో ఎందుకంటే రీసెర్చ్ మీదే ఎక్కువ ఫోకస్ చేయాలి. 3 నైపర్స్ ఇచ్చారు. అండ్ బయోఫార్మా బయోసిమిలర్స్ అండ్ బయాలజిక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో సిడిఎస్ఈఓకి ఎక్కువ రెగ్యులేటర్స్ని యాడ్ చేశారు అండ్ ఎక్కువ రెగ్యులేషన్స్ తీసుకురావాలని చెప్పారు. సో వీ హ్యావ్ గ్రోన్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా క్లినికల్ ట్రయల్స్ మీద చాలామందికి అవగాహన లేకుండా రకరకాలైనటువంటి అపోహల్ని
ముజిబుద్దీన్ గారు తొలగించడం జరిగింది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇషామ్ సైనింగ్ ఆఫ్.